10 సంవత్సరాల కాలం 10-12 సంవత్సరాల కాలం నుంచి పురిటి నొప్పుల్ని అనుభవిస్తూ ఉన్నది, వేదన పడుతూ ఉన్నది, సంఘర్షణ పడుతూ ఉన్నది, అసమ్మతి ప్రకటిస్తూ ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది, రాజ్యాంగం రక్షించబడాలని ఆశపడుతూ ఉన్నది ఈ దేశమంతా. దేశమంతా అనే అర్థంలో మీరు ప్రశ్న వేయొచ్చు, దేశమంతా మరి ఇంత బాధపడితే 3-4 జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రిజల్ట్ అట్లెందుకు వస్తుంది అని ఎవరైనా నన్ను ప్రశ్న వేయవచ్చు. ఎన్నికలు వేరు, భావన వేరు, ఓట్లు వేరు, మనిషి ఆలోచన విధానం వేరు. కనుక భారతదేశం అంతా ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. ఆ ఓటు వేసిన మనిషి కూడా ప్రజాస్వామ్యం వద్దు అని ఎవరు అనుకోరు. ఓటు వేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు, భ్రమలు ఉండొచ్చు. ఆ భ్రమల్ని బద్దలు కొట్టే ఒకానొక వ్యవస్థ, ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండకపోవచ్చు, లేదా మన ప్రచారం అంతగా ఉండకపోవచ్చు. రెండో సంక్షోభం ఏంటి? దేశాన్ని ఒక రకంగా ఐడియాలజికల్ గా కొందరు మాట్లాడుతూ ఉన్నాం, ఈ దేశంలోకి ఫాసిజం వచ్చింది. చాలా సింపుల్ గా ఫాసిజం అంటే ఇటలీలో వచ్చిన ఫాసిజం 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ముందు 5 ఏళ్లు ఆ యుద్ధ కాలం చూస్తే జర్మన్ లో వచ్చినటువంటి నాజిజం, అసమ్మతిని లేకుండా చేయటం దాని మొదటి లక్షణం. వగరబోతులని, గూండాలని, జీవితంతో విరక్తి పొందిన వాళ్ళని, అరాచకులని చేరదీసి మూకల్ని తయారు చేయటం, ఇది 2వ లక్షణం ఫాసిజాన్ని. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇవన్నీ దొరుకుతాయి, నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఇది 2వ లక్షణం, అసమ్మతి నిరాకరిస్తుంది, మూకని తయారు చేస్తుంది. 3వ లక్షణం ఏమిటి? అసమ్మతి ప్రకటించిన వాళ్ళు ఇంకా ఎక్కువగా అసమ్మతివాదులుగా మిగిలిపోతే వాళ్ళని జైల్లో బంధిస్తుంది, ఇంకా వినకపోతే చంపేస్తుంది. ఫాసిజం లక్షణం ఇది. ఇవాళ దేశంలో ఉందా లేదా మీరు చూడండి. తర్వాత నిర్మాణమైన వ్యవస్థలన్నిటిని ధ్వంసం చేస్తారు, ఫాసిజం లక్షణం అది. ఇటలీలో, జర్మన్లో అదే జరిగింది. నిర్మాణమైన వ్యవస్థలు అంటే ఒక రాజ్యాంగం కావచ్చు, ఆ రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కొన్ని సంస్థలు కావచ్చు, ఆ సంస్థలు తనకు అడ్డుగా నిలబడినప్పుడు, తన ఫాసిజాన్ని విస్తరించడానికి అడ్డు ఉన్నప్పుడు వాటన్నిటి బద్దలు కొడతాడు. అది ఇప్పుడు దేశంలో జరుగుతుందో లేదో మీరు ఆలోచించండి. తర్వాత ఈ దేశాన్ని అంతా ఒకే భావన కిందికి, జాతీయ దురాంకారాన్ని రెచ్చగొడుతుంది ఫాసిజం. ఇటలీలో వచ్చినటువంటి ముసోలిని అయినా, జర్మన్ లో వచ్చినటువంటి హిట్లర్ అయినా మొట్టమొదటి వాళ్ళు ఎంపిక చేసుకున్నది జాతీయ భావాన్ని రెచ్చగొట్టడం. మనం తప్ప ఈ ప్రపంచంలో మించిన గొప్ప వాళ్ళు ఎవరూ లేరు, మనల్ని మించిన గొప్ప వాళ్ళు ఎవరూ లేరు, ఈ ప్రపంచాన్ని పరిపాలించగలిగిన సత్తా మనకే ఉంది అని జాతీయ భావాన్ని రెచ్చగొట్టడం, ఇతరులను నిరాకరించడం. అట్లా కొన్ని లక్షల మందిని గ్యాస్ పొయ్యిల్లోకి నెట్టి చంపేయటం, మేధావులని అంగీకరించకపోవటం, ఇది ఫాసిజం లక్షణాలు. ఈ లక్షణాలు ఈ దేశంలో ఉన్నాయో లేదో మీకు నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కోవిడ్ పీడించింది. దాదాపు 2 కోట్ల మందిని కోవిడ్ మింగేసింది. 2 కోట్ల మందిని మింగేసిన కోవిడ్ కాలములో ఆయన ఈ కవిత్వాన్ని రాశాడు. ఇక 3వ సందర్భం, ఇక ఈ దేశంలో అసమ్మతి ప్రకటించే వాళ్ళు ఎవరు ఉండనట్లే ఈ దేశ అధినాయకత్వం నిన్ననే మాట్లాడింది, పేపర్లో వచ్చింది, మీరు అందరూ చూశారు. అడవుల్లో నక్సలైట్లు లేరు, ఇప్పుడు పట్టణాల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు అంటుంది ఈ దేశ అధినాయకత్వం. పట్టణాల్లో అర్బన్ నక్సలైట్లు, ఇక్కడ ఎంతమంది అర్బన్ నక్సలైట్లు ఉన్నారో ఇక మీరు నిర్ణయించుకోండి. ఓకే, ఒక క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే మనిషి ఆ ఛత్తీస్గఢ్ లో ఉంటే ఆయన మావోయిస్టు కాదు, మార్క్సిస్టు కూడా కాదు, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే స్టాన్ స్వామి 80 ఏళ్ళు దాటిన మనిషి అర్బన్ నక్సలైట్ అయిపోయి జైల్లో పడేసి జైల్లోనే చనిపోయాడు. ఆయనకు మావోయిస్టులతో ఏకీభావం లేదు, సాయుధ పోరాటంతో ఏకీభావం లేదు, మనిషి గురించి ఆలోచించాడంతే. ఈ మనుషులు ఎందుకు చంపుతున్నారా అని అడిగాడు, ఎందుకు జైల్లో పెడుతున్నారని అడిగాడు. అందుకోసం ఇట్లాంటి ఒకానొక సందర్భంలో అడవులలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాము, 26 మార్చి వరకు ఇంకెవరు మిగలరు అని చెబుతూ గ్రీన్లాండ్ పేరు మీద ఒక యుద్ధం కొనసాగుతున్న సందర్భం ఇది 3వ సందర్భం. ఈ 3 సందర్భాలు ఈ 4 ఏళ్లలో మనం చూస్తాం. కానీ భూమికి ఒక స్వప్నం ఉంటుంది అన్నాడు ఒక 40 ఏళ్ల కిందట సిద్ధారెడ్డి గారు. భూమికి ఒక స్వప్నం ఉంటుంది. ఆ భూమి స్వప్నం రైతు కావచ్చు, ఆ భూమి స్వప్నం కూలి కావచ్చు, ఆ భూమి స్వప్నం గింజలన్నిటినీ దొరల గడిల్లో నింపుతున్న పేదలు కావచ్చు. తిరిగి మళ్ళీ దొర గడి ముందు నిలబడి ఇంత అమ్మలు కాసుకుంటామయ్యా, ఇన్ని గింజలు పెట్టు అని అడిగే ఆ ఆకలితో అలమటించే వాళ్ళు కావచ్చు. కనుక భూమి స్వప్నం అంటే అది నేరుగా భూమిగానే కళ మాత్రమే కావాల్సిన అవసరం లేదు. భూమి చుట్టూ నిర్మాణమైన ఒక జీవితం ఉంటుంది, ఆ జీవితానికి ఒక స్వప్నం ఉంటుంది అన్నాడు. ఓకే, అదే కవి గోడకు మౌనంగా వేలాడుతుంది, మౌనంగా వేలాడుతుంది. ఏం వేలాడుతుంది? తుపాకీ మౌనంగానే వేలాడుతుంది, కానీ ట్రిగ్గర్ మీద ఆ చూపుడు వేలు పెట్టినప్పుడు అది పేలుతుంది. కనుక కవి మౌనంగానే ఉన్నాడు అనిపిస్తుంది మనకి, మౌనంగా ఉండడు. ఆ మౌనంగా ఉండకుండా తన సామాజిక బాధ్యతని ఎరిగినటువంటి